హాయ్ ఫ్రెండ్స్, దీపావళి పండగ ఈ ఇయర్ అనమాట. కాకపోతే లేట్ అయింది వీడియో మాత్రం. మా ఫ్రెండు నాకు చాలా హెల్ప్ చేశారు దీపావళి పండగకి డెకరేషన్కి. నేను ఈసారి దీపావళి పండగ అమ్మమ్మ గారి ఊర్లో చేసుకున్నాను అనమాట. అయితే మా ఇంటిలో మాత్రం మా వారికి జాబు రీత్యా హాలిడేస్ లేవు. అందుకని ఇంట్లో తను ఉన్నారు కాబట్టి నేను ఇల్లంతా డెకరేషన్ చేసి ఇలా దీపాలు అన్నీ రెడీ చేసి ఒత్తులు వేసి ఆయిల్ వేసి దేవుడి దగ్గర పిండి వంటలు అన్నీ రెడీ చేసి ఉంచానమాట. ఆ రోజే నేను ఇంకా అమ్మమ్మ గారి ఇంటికి వెళ్ళాను ఊరు. ఎందుకంటే మన ఇంట్లో దీపం తను ఉన్నారు కాబట్టి దీపం పెట్టే అవకాశం ఉంది కాబట్టి అందుకని మా ఫ్రెండ్ వచ్చి నేను ఒక్కదాన్ని అయ్యానని చెప్పి తను చాలా బాగా హెల్ప్ చేశారు నాకు. ఎందుకంటే ఆ రోజే ప్రయాణం, పిండి వంటలు, డెకరేషన్ ఇవన్నీ అంటే కుదరదు కదా. అందుకని తను నాకు ఇంట్లో చక్కగా ముగ్గు వేశారు. బయట ముగ్గు వేసి ఆ చుట్టూ అన్నీ తన ఐడియాగానే కొన్ని డెకరేషన్ చేశారు. నేను ఈ టీవీ దగ్గర కొన్ని ముందు రోజు కొన్ని డెకరేషన్ చేసుకున్నాను. అలాగే ఆ రోజు మార్నింగ్ లేచి దీపాలకి అన్నీ నీట్గా చేసి రెడీ చేశాను. ఊరెళ్ళి వచ్చిన తర్వాత ఫోటో తీస్తున్నాను అనమాట. అయితే అనకాపల్లి వెళ్ళేటప్పటికి మా మామయ్య గారు, మా పిన్ని అందరూ కలిసి ఇలా మా అందరికీ ప్యాకింగ్స్ ఇవ్వడానికి రెడీ చేస్తున్నారు. ఇది ఏంటా అనుకుంటున్నారా? చిమిలి అండి, నువ్వుల చిమిలి, బెల్లంతో తయారు చేసింది. మాకు దీపావళికి ఇది స్పెషల్ అనమాట. ఈ వంటకం ఏంటి అని చూస్తున్నారా? చూడండి, పాకం అయితే ఇలా ఉండలాగా మరీ పెద్దగా ఉండగా కాకుండా గట్టిగా కాకుండా ఓ మాదిరిగా మీకు చూపిస్తుంటే అర్థమయ్యే ఉంటుందా ఉందా, కొంచెం మెత్తగానే ఉంది. పొంగడాలండి, దీపావళి స్పెషల్ పొంగడాలు ఇలా రావాలి. అంటే పాకం తీసుకున్నాక మనం తడిపిండి బియ్యం ఆడించుకున్నాక అవి ఆ పాకంలో కలిపేసి ఆ పిండి కంటెస్ట్ అలా రావాలి. ఇలా ఆయిల్ కొంచెం మరిగిన తర్వాత ఒక గరిటెతో వేసుకుంటే అంతే, పొంగడం రెడీ. ఇవి చాలామంది కొబ్బరి బూరెలని అంటారు, మేమైతే పొంగడాలు అని అంటాము. ఇక్కడ మాకు పొంగడాలు స్పెషల్ అనమాట. అలాగే పిండి వంటలు అన్నీ చేసుకోవచ్చు. ఆ రోజు సాయంత్రం అమ్మవారికి పెట్టడానికి పప్పు, అన్నం, పరమాన్నంతో పాటు ఈ పొంగడాలు కూడా పెడతాం. ఇదిగోండి, పొంగడం అంతా అయిన తర్వాత చితిపితే లోపల చక్కగా పొరలు పొరలుగా వచ్చింది. అదే దీపావళి పండుగకి నాతో పాటు అందరూ రెడీ. నేను కొంచెం ముందుగా వెళ్ళాను. తర్వాత మా పిన్ని వాళ్ళు, మామయ్య గారు అందరూ వచ్చారు. ఎప్పుడు అందరూ వెళ్తారు, నేనే ఈ ఇయర్ వెళ్ళాను అనమాట. నా చిన్నప్పటి నుంచి అక్కడ ఉన్నా కానీ అమ్మమ్మ గారి ఇంటికి వెళ్ళడం ఇదే ఫస్ట్ దీపావళి పండుగకి. అందరూ నన్ను కామెంట్ చేస్తున్నారు, ఏంటి హాయ్ ఫ్రెండ్స్ అని. నేను మీకోసం వీడియో చేస్తాను కదా, అలా అని కామెంట్ చేస్తున్నారు అనమాట. అలా అంటానంట. అమ్మమ్మ గారి హాలు మీకు తెలిసిందే ఫ్రెండ్స్, చాలా బాగా డెకరేషన్ చేశారు. మా అక్క, మా చిన్న మామయ్య భార్య అనమాట, చాలా బాగా డెకరేషన్ చేశారు. మా చెల్లి, అక్కలు, మావయ్యలు, పిన్నిలు అందరం కలిసి చాలా బాగా ఎంజాయ్ చేసాము. దీపావళి సామాన్లు కాల్చడానికి చాలా ఏర్పాటు చేశారండి మావయ్య గారు. అవన్నీ మీకు ఈ వీడియోలో నెక్స్ట్ ముందుకు ఉంటుంది. ఇదిగోండి, ఇలాగ మేము పూజ చేసుకొని ఇవన్నీ పెట్టి అమ్మమ్మ గారి దేవుడి గది. మా అమ్మ అనమాట. మీకు ఆల్రెడీ ఇంతకుముందు చెప్పాను కదా ఫ్రెండ్స్, మా తాతయ్య, అమ్మమ్మ గారు. అది పూజ గది. ఇటువంటి డెకరేషన్ చెప్పాను కదా, అక్క చాలా చేశారు. ఇంకా అలాగా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు చేస్తూనే ఉన్నారు. డెకరేషన్ అనేది ముందు రోజు నుంచి చాలా కష్టపడి చేశారండి. వెనకతల అవంతా గ్రిల్స్కి కట్టి ఈ చిన్న అన్నీ కూడా ఇవన్నీ తనే రెడీ చేశారు. ఇంకా అద్దం దగ్గర ఏవో రెడీ చేస్తూనే ఉందన్నమాట. ఇలా మేము దీపావళికి చెరుకు గడల్ని కొడతాం అనమాట. అందరం లైన్గా పట్టుకొని చిన్నలు పెద్దలు అందరం కలిసి ఇలా చెరుకు గడలు పట్టుకొని దిబ్బు దీపావళి, మళ్ళీ వచ్చే నాగల చవితి అని ఇలా పాడుతూ కొడతాం అనమాట. ఆ దీపాలు వెలిగిస్తాం కదా చెరుకు గళ్ళకి, అవి కొండెక్కే వరకు ఉంచి అప్పుడు లాస్ట్లో కొడతాం అనమాట. అక్కడ మధ్యలో ఉన్నారు, మిడిల్లో ఉన్నారు కదా అక్కడ తన అనమాట. ఇదంతా డెకరేషన్ ఏర్పాటు చేశారు. మా పాప అయితే చాలా యాక్టివ్గా ఉంది. నేనే అంటే నాకన్నా బాగా యాక్టివ్గా ఉంటుంది మా చిన్న తల్లి.
ఆహ్, ఇది చూడండి ఫ్రెండ్స్ రెడీ చేస్తున్నాం. 5000 వాళ్ళ చాలా బాగా అంటే చాలా బాగా అనిపించింది నాకు ఈ సంవత్సరం దీపావళి పండుగ. ఇది చిన్నప్పుడు ఎప్పుడో కాల్చాను. పెళ్ళైన తర్వాత కూడా కొన్నిసార్లు కాల్చాను. తర్వాత లేదు. హ్మ్. సూపర్ అనమాట. ఇంకా సందడే సందడి. మీరందరూ దీపావళి బాగా చేసుకున్నారా ఫ్రెండ్స్? బాగా ఎంజాయ్ చేశారా? అయితే మనం మందుగుండు సామాలు అనేది మన ఉత్సాహం కోసం, మన ఆనందం కోసం కలుస్తాం కదా! అది ఎవరికి వీలైతే వాళ్ళు అలా చేస్తారు. లేదంటే మన ఇంటి నిండా దీపాలు పెట్టుకొని చక్కగా దివిటీలో పెట్టుకుంటే అది కూడా ఆనందంగానే ఉంటది. ఇలాగా 5000 వాళ్ళ, 2000 వాళ్ళ ఇంకా చాలా వరకు ఇంకా అన్నీ కాలుస్తూనే ఉన్నామనమాట. ప్యాకరు తీసుకొచ్చారు. అసలు మొత్తం ప్యాకింగ్స్‌లో అవన్నీ అయిపోయే వరకు కాలుస్తూనే ఉన్నాం సామాన్లన్నీ. మొత్తంగా అసలు చాలా ఎంజాయ్ చేసాం. ఇంక నేను మాటల్లో చెప్పలేను. అన్నీ నేనైతే కొన్ని కాల్చాననమాట. అలాగ మిగతావన్నీ పిల్లలందరూ కాల్చారు. ఇదిగోండి మా పాప ఎంటర్‌టైన్‌మెంట్. చాలా ఇయండి ప్యాకింగ్ అంతా ఇలాంటి 2 ప్యాకింగ్‌లు అసలు చాలా ఎంజాయ్ చేసి మొత్తం అన్నీ అవగొట్టేసామనమాట. అవన్నీ కాల్చాక లోపలికి రండి అని చెప్పారు మామయ్య గారు. ఇంకా మొత్తం అందరూ మా అక్క వాళ్ళు ముందు సారీస్‌తోని తర్వాత డ్రెస్ మార్చుకొని చాలా ఎంజాయ్ చేసాం ఇంకా ఆ రోజైతే మాత్రం. వంటకాలు పిండి వంటకం మీద తక్కువ చూపించాను కదా! మా పిన్ని చాలా ఆ వంటకాలన్నీ కూడా ఫుల్ ఎంజాయ్ చేసాము. ఇంకా చాలా వీడియోస్ కొన్ని ఫొటోస్ ఉన్నాయి ఫ్రెండ్స్. నాకైతే ప్లేస్ సరిపోక వీడియో కూడా లెంతీ అవుతుందని చెప్పి నేను మీకు అప్లోడ్ చేయడం జరగలేదు. ఇది పార్ట్ 1, 2, 3 అలా తీయాలన్నమాట. అన్నీ షార్ట్ కట్స్‌లో అలా పెట్టేశాను. చాలా బాగా అనిపించింది ఫ్రెండ్స్ నాకైతే. మీకు వీడియో చూసిన తర్వాత నచ్చినట్టయితే మాత్రం లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. నేను గ్యాపీ వీడియోస్ పెడుతున్నానని అందరూ మర్చిపోతున్నారేమో. వీడియో చూస్తూ లైక్ చేయండి. చూడడం మాత్రం బాగానే అందరూ చూస్తున్నారు. లైకింగ్ మాత్రం మర్చిపోతున్నారు. లైక్ చేయడం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం నా ఛానల్ని. అది మాత్రం చాలా ఇంపార్టెంట్ అండి. ఇదిగోండి నా వంతుగా నేను చించుబుడ్డు కాల్చాను అనమాట. ఇంకా పెద్దవంటే నేను కాల్చలేను. ఇదొకటే. అది ఫ్రెండ్స్ దీపావళి పండగ వీడియోస్ చాలామంది పెట్టారు. చాలా ఎంజాయ్ చేశారు. నేనైతే మాత్రం చాలా 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 బాగా ఎంజాయ్ చేశాను. ఇంకా ఆ రోజైతే ఇలా పిలిచినందుకు అక్కకి మావయ్యకి ఇద్దరికి కలిసి చాలా థ్యాంక్స్ చెప్పాను నేను. అలా మిగతా కొన్ని కాల్చాను ఫ్రెండ్స్. చూడండి మీరు కూడా నా మాటలతో బోరింగ్ కొట్టిస్తున్నానేమో మీకు. పండగలంటే మనకి పెద్దలు పెట్టింది అది అంటే ఒక్కొక్క పండుగకి ఒక్కొక్క వంటకాలు ఉంటాయి కదండి. అది కంపల్సరీ మనం తినాలి అని. దీపావళికి నూనెతో దీపాలు పెట్టుకుంటే అది మనకి క్రిమికీటకాలు వస్తాయి కదా. చాలా చిన్న పురుగులు ఉంటాయి. అనేక రకాల పురుగులు ఉంటాయండి. మీరు ఎప్పుడైనా అసలు చూసారో లేదో కలుస్తుంది. ఇలాంటివన్నీ మనం ఇలా దీపాలు పెట్టడం వల్ల ఆ ఆయిల్ స్మెల్తో కొన్ని అవి మనకి దూరం అవుతాయి. అలా ఏదో ఇంకా మీకు తెలిసి ఏదైనా ఉంటే నాకు కామెంట్ చేసి చెప్పండి. దీపావళి విశేషం ఏంటండి. నరక చతుర్దశి అనేది అది కామన్. ఇలా దీపాలు పెట్టడం మాత్రం చాలా ఇంపార్టెంట్ అనే చెప్తారు. అయితే మనకి క్రమేపీ కాలంలోని అలాగా అంటే ఈ మందుగుండు సామాన్లన్నీ పేల్చుకోవడం వచ్చింది అని ఫ్రెండ్స్. మా తమ్ముడు పైకి వేస్తే ఎంత బాగా వెళ్ళిందండి జ్యోతి. నాకు చాలా హ్యాపీ అనిపించింది. మధ్యలో చాలా బాగా నచ్చేసింది నాకు మాత్రం. అన్నీ కాల్చేటప్పుడు అన్నిటికీ బాగా ఆనందపడుతుంది అరుస్తూనే ఉన్నాను. అయితే ఫ్రెండ్స్ ఇవ్వండి ఇలాగ అందరం నించొని ఇలా ఫోటో ఒకటి కూర్చొని అది మొత్తం కొట్టేసాం. ఫ్రెండ్స్ నేను చెప్తే మధ్యలో మర్చిపోయాను. అలా నాగల చవితికి చిమ్మిలి తింటాం. అది కూడా హెల్త్కి చాలా మంచిది కదా ఫ్రెండ్స్. బాయ్.